జనకనందిని సీత తన కంఠమునకు ధరించినది తీయుట అక్కడ ఉన్న వానరులతో పాటు తన భర్త కూడా మరలా మరలా చూడసాగిరి. ఇంగిత జ్ఞానము గల రాముడు జనకాత్మదేగు సీతను చూచి ఇట్లనెను: ప్రేమైన సీత, ఆ హారమును నీవు ఎవరికి ఇస్తే ఆనందము కలుగునో, ఎవ్వరికి తేజస్సు, ధృతి, యశస్సు, దాక్షిణ్యము, సామర్థ్యము, వినయము, దూరదృష్టి, వీరత్వము, పరాక్రమము, మేధస్సు నిత్యము ఉండునో వారికి ఇవ్వుము. ఆ హారమును అసితేక్షణ వాయుపుత్రునకు ఇచ్చెను. వానర వరేణ్యుడగు హనుమంతుడు ఆ హారమును ధరించగా చంద్రకాంతులతో తెల్లని మబ్బులతో అలంకరింపబడిన పర్వతము వలె అగుపించెను. శత్రువులను హింసించునట్టి ద్వివిధునకు, మైందునకు మరియు నీలునకు వారి ఇష్టములను బట్టి వసుధాధిపుడు రాముడు బహుమతులు ఇచ్చెను. సర్వవానర వృద్ధులు, ఇతర వానరేశ్వరులు యథా యోగ్యముగా వస్త్రాభరణములతో సన్మానింపబడి విభీషణుని, సుగ్రీవుని, హనుమంతుని, జాంబవంతుని, సర్వ వానర వృద్ధులను రాముడి కోసము విసుగు, అలసట చెందకుండా ఉన్నవారిని వారికి ఇష్టములైన అన్ని రత్నములతో సత్కారములు చేయగా వారు సంతోష మనస్కులై తిరిగి వెడలిరి. వందనము చేయుచు ఆ మహాత్ములకు వానరోత్తములు పార్థివేంద్రునచి రామునిచి వీడ్కోలు తెలుపబడి కిష్కింధకు వెడలవి. వానర శ్రేష్ఠుడకు సుగ్రీవుడు రామ పట్టాభిషేకము చూచి రామునిచే సత్కరింపబడి కిష్కింధకు వెడలెను. ధర్మాత్ముడైన రాక్షసరాజు విభీషణుడు తన కులధనము, రాక్షస రాజ్యము, పరివారము తీసుకుని లంకకు మరలెను. అఖిల రాజ్యములు శాసించగల శత్రువులను సంహరించిన మహాయశస్సు కలిగిన రాఘవుడు పరమ ఔదార్యముతో, పరమ ఆనందముతో ధర్మజ్ఞుడైన లక్ష్మణునితో ధర్మవత్సలుడకు రాముడు ఇట్లనే: ధర్మజ్ఞ, ధర్మము తెలిసిన వాడ, నాతో పాటు ఈ భూమిని, ఈ రాజ్యమును పూర్వరాజులు సైన్యముతో కూడి పాలించినట్టు, నేను మన పితరుల నుంచి పొందినట్టు నీవు కూడా యువరాజు వలె రాజ్యభారమును తీసుకును. అన్ని విధముల బ్రతిమిలాడినను సౌమిత్రి లక్ష్మణుడు అంగీకారము తెలుపని కారణమున యవరాజ్యాభిషేకమును మహాత్ముడకు రాముడు భరతునకు చేసెను. పౌండరీకము, అశ్వమేధము, వాజపేయాది ఇతర యజ్ఞములు పార్థివర్షబడగు రాముడు ఆచరించెను. రాజ్యమును 10,000 వర్షములు అనుభవించిన రాఘవుడు 100 అశ్వమేధ యజ్ఞములలో మంచి అశ్వములు మరియు దక్షిణలు దేవతల కోసము సమర్పించెను. జానువుల వరకు ఉన్న పొడవైన మహాభుజములతో ప్రతాపవంతుడై లక్ష్మణుని తోడుగా రాముడు పృథివిని పరిపాలించెను. ధర్మాత్ముడగు రాఘవుడు గొప్పది, ఉత్తమమైనది అగు రాజ్యమును పొంది దేవతల ప్రసన్నము కొరకు బహువిధ యజ్ఞములు తన పుత్రులు, భ్రాతృలతో, బంధువులతో కలసి చేసెను. వైదవ్య విషాదము, క్రూర మృగముల భయము, వ్యాధి భయములు లేక రామరాజ్యము కీర్తింపబడెను. చోరత్వము లోకమునందు లేదు, జనులయందు వ్యర్థభావము లేదు. వృద్ధులు, బాలురపై ప్రేత కార్యములు చేయకుండిరి. అంతా ఆనందముతో ఉండెను. అందరూ ధర్మపరులై ఉండిరి. రాముని దృష్టిలో ఉంచుకొని పరస్పరము హింసించు కొనకాయుండిరి. 1000 వర్షములు 1000 మంది పుత్రులతో అనారోగ్యము లేక, శోకము లేక రామునిచే రాజ్యము పాలింపబడెను. రామ 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 అని రాముని గురించి, రామరాజ్యము గురించి ప్రజలు చర్చించుకొనిరి. జగత్తంతా రామరాజ్యమును కీర్తించెను. నిత్యము పుష్పములు, ఫలములతో మరియు విస్తృతమైన కొమ్మలతో చెట్లు ఉండెను. మబ్బులు సకాలములయందు వర్షించెను. మారుతము గాలి సుఖస్పర్శతో వీచెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు లోభము లేక తమ తమ కర్మలయందు ఆనందముగా ప్రవర్తించుచుండిరి. ప్రజలు ధర్మపురులై అనృతములు, కఠినమైన మాటలు అనక రామరాజ్యమున అందరూ మంచి లక్షణములతో ధర్మపరాయణులయ్యుండిరి. 10,100 వర్షములు తన భ్రాతృలతో కలిసి శ్రీరాముడు రాజ్య పాలన చేసెను. మీ BVS